హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈరోజు మన ఛానల్లో చాలా ఆరోగ్యకరమైన చేప కూర అయితే వండబోతున్నాం అనమాట. చాలామంది ఆరోగ్యకరమైన చేప ఏంటని చెప్పేసి కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ అయితే దీనికోసం మసాలా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. జీలకర్ర, గసగసాలు, ధనియాలు, వెల్లుల్లిపాయ, అల్లం ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లో అయితే తీసుకున్నాను. అండ్ దీంతో పాటు లవంగాలు, యాలకులు కూడా తీసుకున్నాను. ఎందుకు ఈ చేపల కూర ఎంత ఆరోగ్యమో మీకు చివరికి వచ్చేసరికి తెలుస్తుంది. సో దీంతో పాటు దాల్చిన చెక్క కూడా తీసుకున్నాను. ఇవన్నీ నీట్గా మొత్తం మసాలా పేస్ట్ తయారు చేసుకోవడానికి అయితే శనగల పత్రం దగ్గరికి అయితే తీసుకొచ్చేసాను. ఇప్పుడు దాకా తీసుకున్న ఐటమ్స్ అన్నీ ఒక్కొక్కటిగా వేసేసి ఇక్కడైతే రుబ్బేయాలన్నమాట. గసగసాలు, ధనియాలు, లవంగాలు, యాలకులు ఇవన్నీ వేసేసి లాస్ట్ ఫైనల్గా గసగసాలు వేసేసి మొత్తం ఇదంతా రుబ్బుకోవాలన్నమాట. మనకి రుబ్బుకోవడానికి శనగల పత్రం లేకపోతే మనమైతే మిక్సర్లో పెట్టించేసుకోవచ్చు. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసి అందులో ఆయిల్ అయితే వేసేసుకోవాలి. అండ్ చేపలను అయితే నీట్గా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకునే విధంగానే ఉప్పు, పసుపు, కారం ఇవన్నీ కొద్దిగా వేసుకుని పక్కన పెట్టేసుకోవాలన్నమాట మ్యారినేట్. ఇప్పుడు కడాయిలోకి ఉల్లిపాయని నీట్గా పేస్ట్ చేసేసి ఇందులో అయితే వేసుకోవాలి. బాగా మరుగుతున్న నూనెలో వేసుకుని తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసి మొత్తం అదంతా కలిసేంత వరకు, పచ్చివాసన పోయేంత వరకు ఆ నూనెలో ఆ ఉల్లిపాయ పేస్ట్ని అయితే మొత్తం తిప్పుతూ ఉండాలన్నమాట. ఇది లో టు మీడియం ఫ్లేమ్లో అయితే చేయాలి. కాసేపు తిప్పేసిన తర్వాత మనకి ఇలా బబుల్స్లా వస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకుని ఇదైతే మొత్తం క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఓపెన్ చేసి ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు ఉంటాయి కదా, అవన్నీ ఈ పేస్ట్లో అయితే వేసుకోవాలి. నేను ఎందుకు ఎంత ఆరోగ్యకరమైన కూర అని చెప్తున్నానంటే, ఇప్పుడు మేము వండుతున్న చేపల కూరలో వాడే చేపల వల్లే మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అనమాట. ఈ చేప పేరు వచ్చేసి మాగా, అండ్ ఇంగ్లీష్లో అయితే సాల్మాన్ ఫిష్ అని చెప్పేసి అంటారు. దీన్ని ఒకసారి మీరు గూగుల్లోకి వెళ్ళి సాల్మాన్ ఫిష్ బెనిఫిట్స్ అని చెప్పేసి చూస్తే మీకు చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ చేప తినడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు ఏంటంటే, దీనివల్ల మనకి స్కిన్ అయితే చాలా బాగుంటుంది. అండ్ దీంట్లో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అని చెప్పేసి ఉంటుంది. అది మన హెల్త్కి అయితే చాలా బెనిఫిట్ అనమాట. అండ్ అదే కాదు, విటమిన్ ఏ కూడా ఉంటుంది. చేప ముక్కలు కడాయిలో వేసేసాక దాంట్లో తగినంత కారం అయితే వేసుకోవాలి. మనకి కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కారం అయితే ఎక్కువ వేసుకోవచ్చు. కారం వేసేసుకుని తర్వాత కొద్దిగా అయితే వాటర్ వేసుకోవాలి. అండ్ ఈ కూరకి సరిపడా అయితే వేసుకోవాలి వాటర్. మనం ఎక్కువైనా బాగోదు అండ్ తక్కువైనా బాగోదు. సో అదైతే మన క్వాంటిటీ బట్టి అయితే ఉంటుంది. చేపల క్వాంటిటీ బట్టి అయితే వాటర్ వేసేసుకుని కూర దాకా ఉంటుంది కదా, అది తీసి అటు ఇటు ఊపాలన్నమాట మొత్తం ముక్కలు అన్నిటికీ పట్టడానికి. ఎందుకంటే మనం గరిటెతో తిప్పితే ముక్కలు బ్రేక్ అయిపోతాయి. అందుకే దాంతో తిప్పేసి తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ఉంటుంది కదా, అది వేసుకొని ముక్కలకి పట్టేంత వరకు మళ్ళా కడాయిని తీసి అటు ఇటు ఊపేసి తర్వాత లిడ్తో క్లోజ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఇలా బబుల్స్లా వస్తుంది. సో వేడి మాగ ఇగురైతే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఎలాంటి హెల్తీ రెసిపీని అందరికీ షేర్ చేయండి. వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.